ఇవాళ నువ్వేదో డబ్బులు ఇవాళ గవర్నమెంట్కు డబ్బులు అవసరం ఉండి ఇవాళ వేరే నెపం అన్నీ మానుకొని రియల్ ఎస్టేట్ రంగం అయితే బాగుంటుంది, డబ్బులు దండిగా వస్తాయని ఏదైతే మీరు ఆలోచన చేస్తారో ఇది చాలా దుర్మార్గ చర్య. మేము దీన్ని రియల్ ఎస్టేట్ సంఘం అసోసియేషన్కి వెళ్ళి ఖండిస్తున్నాం. ఏంటంటే మీరు దయచేసి పెద్ద మనసు పెట్టుకోవాలి. సీఎం కేసీఆర్ గారు, మేము మీ చేతులు జోడించి చెప్తున్నాం, మమ్మల్ని ఎందుకు మీరు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? దీని మీద దాదాపు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా బతుకుతున్నాం. వ్యవస్థ ఇవాళ ఎంత అంటే ఎంతో ఆదాయం అనేది ఇలా గవర్నమెంట్కు సమకూర్చే ఒక రియల్ ఎస్టేట్ రంగాన్ని మీరు ఈ విధంగా 4 నెలలు రిజిస్ట్రేషన్ ఆపి మీరు ఏం సాధించారో మాకైతే అర్థమవుతలేదు. దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా మీరు దయచేసి ఒకటి ప్రధానంగా ఇందులో ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇలా ఎంచుకొని నడిపిస్తున్న వాళ్ళు ఎవరంటే యువత. ఈ యువత ఎవరు? ఇవాళ డిగ్రీలు చేసి, పీజీలు చేసి, ఎంబీఏలు చేసి, బీటెక్లు చేసి ఎంతోమంది అక్కడ ఉపాధి లేక జాబులకు వాళ్ళకి జాబులు రాక ఊర్లలోకి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఇంతో ఒక తల్లిదండ్రులు సంపాదించిన ప్రాపర్టీ లేదన్నా ఒక ప్లాటో ఇంత పొలమో అమ్ముకొని ఆ యొక్క డబ్బులు తీసుకొచ్చి ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టి వాళ్ళు స్వతంగా ఉపాధిని వాళ్ళు చూసుకుంటారు. నెలకు 2 నెలలకు ప్లాటో అమ్మేసి దాని మీద ఇంత పెట్టుబడి వచ్చే రాబడితోటి వాళ్ళ భార్య పిల్లలను వాళ్ళు దర్జాగా మంచి నిజాయితీగా బతుకుతున్నారు. ఇవాళ మీ వ్యవస్థని ఈ విధంగా మీరు తీసుకెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అంటే వాళ్ళు రోడ్డు మీద పడతారు. రోడ్డు మీద పడ్డప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ పిల్లలకు కట్టుకున్న భార్య పిల్లలకు కూడా వారు తిండి పెట్టినప్పుడు వాడు క్రైమ్ చేస్తాడు. ఆటోమేటిక్గా మీరు ఏంటంటే మీరు క్రైమ్కు ప్రోత్సహిస్తున్నట్టే తెలుసా. వాడు తప్పుదారినే పడతాడు. ఇప్పుడు వాడు నడుచున్న వాడికి కరెక్ట్ ఉన్నప్పుడు వాడు ఆ వేలో ఉంటాడు. మీరు ఎప్పుడైతే దీన్ని నిర్వీర్యం చేస్తారో వాడు ఇంకో పని చేసుకోలేక క్రైమ్కు దానికి మీరు పరోక్షంగా సహకరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయ ఉంచి, ఎందుకంటే ఎంతోమంది ఆడపిల్లల పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. ఈ యొక్క ఎల్ఆర్ఎస్ అనే నెపం తీసుకొచ్చారో చాలామంది ఆడపిల్లల పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. ముఖ్యంగా ఏంటంటే మీరు 90% ఉన్న జీపీ లేఅవుట్లను 10% ఉన్న డీటీసీపీని దృష్టిలో పెట్టుకొని 90% ఉన్నటువంటి జీపీ లేఅవుట్లను ఎల్ఆర్ఎస్ గారితోనే రిజిస్ట్రేషన్ చేస్తారనేది ఇది చాలా దుర్మార్గ చర్య. ఇలా ప్రభుత్వానికి రాబడి పడిపోతుంది, తద్వారా సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. ఇక్కడ మేము మా బతుకులు దుర్భరమై మేము రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇకనైనా దయచేసి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా మేము కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాలరావు గారికి కానీ, మేము ఇక్కడ ఉన్న ఆర్టీఓ గారు కానీ, అందరి పై అధికారులకు, కలెక్టర్ గారికి చేతులు జోడించి చెప్తున్నాం. ఈ ఎల్ఆర్ఎస్ను పూర్తిగా తీసేసి పాత పద్ధతిలో ఏదైతే గవర్నమెంట్ చాలను కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసేదో అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసి మా జీవితాలను మళ్ళీ పాత విధంగా తీసుకొచ్చి మా బతుకులను ఖరాబ్ చేయకుండా మమ్మల్ని బతికించాలని కోరుచున్నాము. జై రియల్ ఎస్టేట్!